ఫ్రెండ్స్, మళ్ళీ సాటర్డే వచ్చేసిందండి. వెరీ ఎక్సైటెడ్ టు కుక్ ఫర్ ద హోమ్లెస్ పీపుల్. ఇది నా థర్డ్ వీడియో అనుకుంటా ఈ సిరీస్లో. ఈరోజు నేను సెలెక్ట్ చేసుకుంది వెజిటబుల్ పాస్తా విత్ గుడ్ ప్రోటీన్. సో వాట్ ఐ హ్యావ్ చోజన్ నౌ నేను చెప్తాను. ఇది పాస్తా అండి, ఆల్రెడీ కుక్ చేసుకున్న పాస్తా. బ్రాకలీ తీసుకున్నాను, క్యారెట్, పీస్, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ ప్రోటీన్కి బ్లాక్ ఐడ్ పీస్ అండి. యూజువల్గా అయితే నేను మన చెనా వేస్తాను, వైట్ చెనా. బట్ ఇవాళ నా దగ్గర లేదనమాట, అందుకే నిన్న నేను బ్లాక్ ఐడ్ పీస్ నేను ఓవర్ నైట్ నానబెట్టుకుని ఇన్స్టాపాట్ యూస్ చేస్తానండి. దాంట్లో జస్ట్ నేను 1 minute పెట్టి ఇమ్మీడియట్గా రిలీజ్ చేసేసాను. సో చూడండి ఎంత మంచిగా ఫర్మ్గా వచ్చిందో. మామూలుగా ఎక్కువసేపు పెడితే పేస్ట్ అయిపోతుంది, నేను పాస్తాలో కలపలేను. వాళ్ళకి ప్రోటీన్ కావాలి కదా అని ఎనీ 1 ప్రోటీన్ సోర్స్ చెప్తారనమాట. సో అందుకే నేను ఇవి తీసుకున్నానండి. సో ఇవన్నీ జస్ట్ కొంచెం మగ్గిచ్చేసి పాస్తాలో కలిపేస్తాం డైరెక్ట్గా. సో ద బ్యూటిఫుల్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఈజ్ కాల్డ్ దిస్ బేసిల్ పెస్తో సాస్. ఈ సాస్ అమేజింగ్ ఉంటుందండి. దీంట్లో ఆల్ వెజిటేరియన్, ఈ ఫుడ్ ఫర్ లైఫ్ ఆర్గనైజేషన్కి మొత్తం మేము వెజిటేరియనే సప్లై చేయాలి. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ సాటే చేసేసి పాస్తాలో కలిపేసి ఇది వేసి కలిపేసేయడం అండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే నేను చెప్పలేను, మీరు కూడా ట్రై చేయాలి. సాటే అవుతుంది క్యాప్సికమ్, రాగా కూడా వేయచ్చండి, బట్ జస్ట్ మేక్ ష్యూర్ ఒకసారి జస్ట్ లైట్గా కొంచెం సాటే చేస్తాను, చాలా రుచిగా ఉంటుంది. బట్ ఐ లెట్ ఇట్ స్టే ఫర్మ్ ఉంది. సో బ్రాకలీ వేసేసుకుందాం. జస్ట్ అగైన్ యాజ్ అయితే జస్ట్ 2 minutes 3 minutes సాటే, లైట్గా సాటే చేసుకోవాలి. తర్వాత టీ వేసేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉంది. బట్ ఇందులో నేను ఇంకా బ్లాక్ ఐడ్ పీస్ వేయనండి, డైరెక్ట్గా కలిపేసుకోవడం పాస్తాలోకి. అయిపోయిందండి కపుల్ ఆఫ్ మినిట్స్. ఇప్పుడు దీంట్లో సాస్ వేసేసి కలిపేస్తాను. 2 tablespoons వేసానండి సాస్. వేయచ్చండి సాస్, ఏంటంటే ఇందులో వేస్తే కొంచెం వెజిటబుల్స్ కూడా అంతా పడుతుంది, కొంచెం మెల్ట్ అవుతుంది, చీజ్ ఉంటుంది దాంట్లో. సో కొంచెం పాస్తాలో కలుపుకోవడానికి ఈజీగా అవుతుంది. వేస్తానండి, కొంచెంగా పాస్తా వేసి కలుపుతాను, సో దట్ కలవడానికి ఈజీగా. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా, కళ్ళకి కనువిందుగా, ఇంకా యాపిటైజింగ్గా ఉందో. సో గుడ్. ఇంకా కూడా వేసేస్తానండి, మంచిగా స్టీర్ చేసేద్దాం. వెజిటబుల్స్ వేరే వెరైటీ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఈసారి ఇవే వెజిటబుల్స్ ఉన్నాయి, నాకు వెళ్ళి షాప్ చేయడానికి టైం లేకుండింది యాక్చువల్గా. సో మామూలుగా అయితే మష్రూమ్ వేసుకోవచ్చు, రెడ్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, ఆరెంజ్ బెల్ పెప్పర్, అవన్నీ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇది సాస్ సరిపోలేదండి, కొంచెం సాస్ వేస్తాను. అంతా అయిపోయిందండి, ఆల్ డన్. సాల్ట్ ఈజ్ సెట్, పాస్తా సాస్ ఈజ్ ఇనఫ్. అండ్ ఇప్పుడు స్టవ్ కట్టేసాను. ఇప్పుడు ఇందులో మనం బ్లాక్ ఐడ్ పీస్ వేసేసుకుందాం. వావ్, ఇట్స్ సో గుడ్. మంచి ప్రోటీన్ రిచ్ హెల్దీ ఫుడ్ ఫర్ దెమ్. మనం ఎవరికైనా ఏమైనా చేసినా అండి, మనం ఇంట్లో ఎలా వండుకుంటాం, మన కోసం ఎలా వండుకుంటాం అనే అంతే దీక్షతో, అంతే క్లెన్లీనెస్తో, అంతే కాన్సన్ట్రేషన్తో మనం ఇంట్లో వాళ్ళకి ఎలా అయితే చేసుకుంటామో ఎవరికి చేసినా కూడా అలానే చేయాలండి. అదే నా ఫిలాసఫీ, మై హస్బెండ్స్ ఫిలాసఫీ. వాళ్ళకి ఇది తిన్నప్పుడు వాళ్ళకి ఫుల్ న్యూట్రిషన్, హ్యాపీనెస్ అన్నీ ఉండాలి, వాళ్ళు ఫుల్గా సాటిస్ఫై అవ్వాలండి. దట్ ఈస్ ద మోటో. చూసారా ఎంత బాగుందో అసలు చూడడానికి. ఇట్ టేస్ట్ సో గుడ్. ట్రే రెడీగా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పాస్తాను మనం అక్కడ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. వేడిగా ఉంది. సో ఎప్పుడైనా వేడి పెట్టుకోవాలంటే ఏదో ఒక టవల్ కానీ మిట్టన్స్ కానీ పెట్టుకోవాలండి. సరే ఎంత ఫుల్గా, నేను కొంచెం కంగారు పడ్డాను ట్రే నిండా వస్తుందా లేదా అని చెప్పేసి, బట్ ట్రే ఫుల్గా వచ్చేసిందండి. ఫుల్గా అండి, చూసారా ఎంత పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ ట్రే నిండాను. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో.
అంతే అండి. ఈ ఫాయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఫాయిల్తో క్లోజ్ చేస్తాను. ఫాయిల్కి ఒక సైడ్ కొంచెం స్టీల్ కలర్ లాగా ఉంటుందని, ఇంకో సైడ్ సిల్వర్. నేను ఎప్పుడు కూడా స్టీల్ సైడ్ ఇన్సైడ్ పెట్టి సిల్వర్ సైడ్ బయట పెడతాను. మంచిగా ప్యాక్ చేసేసుకుని దీని మీద మళ్ళీ వాళ్ళకి ఈజీగా గుర్తుపెట్టడానికండి రాసేద్దాం. దీని మీద రాసేస్తానండి. అంతే అండి. ఈ సాటర్డేకి వీఆర్ రెడీ టు గో అండ్ డెలివర్ ది పాస్తా సో దట్ ద పీపుల్ కెన్ ఈట్ అండ్ ఎంజాయ్.